అలా చక్కగా ఎవరి వాళ్ళు అక్కడ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళుండి ఆ 3 రోజులు చేసుకున్నాక నాలుగో రోజుని ఇవన్నీ పూజల్లాగా చేశాం గదా! ఇప్పుడు దేవతా కొలువని చెప్పాం. బొమ్మల కొలువు పెట్టి అవన్నీ దేవతల విగ్రహాలే పెట్టాం. వాటికి రోజు నిత్య నైవేద్యాలు పెట్టాం. పూజా పీఠంలాగానే వాటిని చూసాం. హ్మ్. అవి కాకుండా కొంతమందికి ఆ పూజా పీఠంలో కలశం పెట్టుకునే ఆచారం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకుంటారు. ఆచారం లేని వాళ్ళు కలశం పెట్టుకోరు. అవి కాక ముందర రోజు సూర్యారాధన, అగ్ని ఆరాధన చేశాం. హ్మ్. ఇవన్నీ జరిగాయి కదా వరుసగా పనులన్నీ. కనుక ఈ మూడో రోజు పశువులకు ప్రత్యేకంగా పూజలు చేశాం. ఈ 3 రోజులు సాధారణంగా ఎవరు మాంసాహారం ముట్టుకోరు. హ్మ్. అవును. నాలుగో రోజున మాంసం తినేవాళ్ళు ఉంటారు కదా! ఆ వర్గం కూడా సమాజంలో ఉన్నది గదా! వాళ్ళకి కూడా పండగలు రావాలి గదా! ఆ సమయంలో వాళ్ళు ఆ నాలుగో రోజున మాంసాహారం వండుకుని తింటారనమాట. హ్మ్. కనుక వాళ్ళకదో పండగ. ఆ వర్గం వాళ్ళకి అదో పండగ. కనుక ఈ 4 రోజులు గూడా విశేషంగా చాలా సంబరంగా చక్కగా మన పండగలంటే మనకి ముఖ్యంగా సనాతన సంప్రదాయంలో చక్కగా పూజలు చేసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, కావాల్సింది చేసుకొని తింటాం. అవి మాత్రం తప్పనిసరి. హ్మ్.